హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అందరూ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. పూర్తిగా చూస్తే నా వాచర్స్కి కానీ వ్యూస్కి కానీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైనా ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్లెస్ ఎఫెక్షన్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ ఎఫెక్షన్. సో ఈరోజు వచ్చేసి ఎపిసోడ్ 40 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. మెయిన్గా 3 టాపిక్స్ ఉన్నాయండి ఎపిసోడ్ 40లో. బిగ్ బాస్ ఎపిసోడ్ 40లో మాట్లాడాల్సినవి. ఒకటి, కళ్యాణ్ గారికి చాలా అన్యాయం చేస్తున్నారు బిగ్ బాస్ అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు అంతకుముందు ఉన్నంత స్క్రీన్ స్పేస్ కళ్యాణ్ గారికి రావట్లేదు. ఏదో డల్లుగా అసలు మనిషి ఉన్నాడా లేదా, కామ్గా ఉంటున్నాడా అన్నట్లు బిగ్ బాస్ చూపిస్తున్నారు. అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు మిగతా వాళ్ళకి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్. అయేషాకి ఎక్కువ ఇస్తున్నాడండి. అయేష గురించి చిరాకు ఎంతమందికి వస్తుందో చెప్పండి. తన వాయిస్ కానీ తను మాట్లాడే విధానం కానీ అవసరం లేని చోట కూడా తను గొడవ పడుతుంది ఆ అయేష. సో అలాంటి అమ్మాయిలకి స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు, కానీ కళ్యాణ్ గారికి మాత్రం స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు. మరి బిగ్ బాస్ ఎందుకు తనకు అన్యాయం చేస్తున్నారో తెలియదు. ఈ స్క్రీన్ స్పేస్ గురించి కూడా కొంచెం స్కోప్, కళ్యాణ్కి కొంచెం స్కోప్ ఇస్తే తను చాలా మంచి టాప్ 5 క్యాండిడేట్ అనమాట. కళ్యాణ్ గారు గేమ్స్ బాగా ఆడతారు. ఇప్పుడు క్యాప్టెన్ కూడా అయ్యారు. మంచి ప్రాబ్లమ్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మంచిగా సొల్యూషన్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్కి ఎవరైనా గొడవ పడుతున్నా సరే ఇన్కేస్ ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా అని ఎవరికి వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది కళ్యాణ్ బాగా ఇస్తాడు. కళ్యాణ్కి మంచి మైండ్ మెచ్యూరిటీ ఉంది. అయినా సరే ఆ పర్సన్ని ఎందుకు తొక్కేస్తున్నారో, ఎందుకు అలా చేస్తున్నారో బిగ్ బాస్కే తెలియాలి. అసలు కళ్యాణ్ చేసే ఏ ఒక్క యాక్టివిటీ కూడా బిగ్ బాస్ కరెక్ట్గా బయటకు చూపిస్తుందని నాకు అనిపించడం లేదు. ఇన్కేస్ 24 hours లైవ్ వేరు, ఎపిసోడ్స్ వేరు. అంటే 24 hours లైవ్ ఎవరు చూడరు కదండి. ఇన్కేస్ ఇప్పుడు 24 hours లైవ్ చూసామనుకోండి, ఏమనిపిస్తుంది, ఓ కళ్యాణ్ ఈ యాక్టివిటీ చేస్తున్నాడా, ఈ యాక్టివిటీ చేస్తున్నాడా. కళ్యాణ్ ప్రెజెన్స్ గురించి, యాక్టివిటీ గురించి, తను మాట్లాడే విధానం గురించి ఓన్లీ ఆ 24/7 లైవ్ చూసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారు, ఇన్కేస్ టైం దొరికిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ ఎపిసోడ్సే చూసే వాళ్ళు ఉన్నారు, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఓన్లీ ఎపిసోడ్స్ మాత్రమే చూస్తారు. ఈ ఎపిసోడ్లో స్క్రీన్ స్పేస్ లేనిది కళ్యాణ్కి ఓట్లు ఎలా పడతాయి? సో స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ కళ్యాణ్ మంచిగా ఆడట్లేదని ఇవ్వట్లేదా, మంచిగా పార్టిసిపేట్ చేయట్లేదని ఇవ్వట్లేదా, ఏ రీజన్ కోసం ఇవ్వట్లేదు? తను మంచిగా ఆడట్లేదు అని అనుకోవడానికి ఒక థర్డ్ వీక్ నుంచి బాగా ఆడుతూనే ఉన్నాడు. నెక్స్ట్ క్యాప్టెన్ కూడా అయ్యాడు. ఇంకా ఆడట్లేదని ఎలా అనుకుంటామండి కళ్యాణ్ని? ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బాగానే ఉండే కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్, కానీ కొత్త వల్ల లేకపోతే అర్థం కాకపోవడం వల్ల కొంచెం డల్ ఉండే. తనకి ఏ సపోర్ట్ దొరకకపోవడం వల్ల, ఎవరితో అంత బాండింగ్ లేకపోవడం వల్ల కొంచెం డల్ ఉన్నాడు. థర్డ్ వీక్ నుంచి తన ప్రజెన్స్, తన స్పోర్టివ్నెస్, తన గేమ్స్ అన్నీ మనకి చూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ 5th వీక్ క్యాప్టెన్ కూడా అయ్యాడు తను. ఈ 6th వీక్ నుంచి అసలు చాలా స్క్రీన్ స్పేస్ తగ్గింది అనిపిస్తుంది. మెయిన్లీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారు. సో కళ్యాణ్కి ఒక మంచి స్క్రీన్ స్పేస్ కనుక ఇస్తే కనుక తన యాక్టివిటీస్ అనేవి మనకి తెలుస్తుంది, తన స్పోర్టివ్నెస్ అనేది మనకు తెలుస్తుంది, తను మాట్లాడే విధానం అనేది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కొంచెం బిగ్ బాస్ దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్కి కూడా కొంచెం స్క్రీన్ స్పేస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళని హైప్ చేస్తూ అక్కడ మ్యాటర్ ఏం లేకపోయినా కొంచెం మందిని హైప్ చేస్తున్నాడు. లైక్ అయేష, తను మొత్తుకుంటూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, ఎంత చిరాకు తెప్పించే విధంగా చేస్తుంది ఆ పిల్ల. కానీ ఆ పిల్లకి మాత్రం స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. మంచి మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేసే కళ్యాణ్కి మాత్రం స్క్రీన్ స్పేస్ దక్కనివ్వట్లేదు. సో నాలాగే మీకు కూడా అనిపించిందా? ఇన్కేస్ నాలాగే మీకు కూడా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి దీని గురించి. మేబీ హౌస్లో కూడా కళ్యాణ్తో ఎక్కువ చాలామంది ఉండలేకపోతాను. లైక్ ఎలా ఇలా అంటే హౌస్లో తనుజ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు, తనుజని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఎలా ఉందంటే ఇప్పుడు తనుజ కళ్యాణ్తో మాట్లాడుతుంది. సో వీళ్ళతో ఇంకా అవసరం లేదు అన్నట్లు ఉంటుంది. కళ్యాణ్ తనుజని ఉంటున్నారని వీళ్ళందరికీ ఏమన్నా అభిప్రాయం ఏర్పడి వీళ్ళందరితో మాట్లాడకపోవడం వల్ల, ఇన్కేస్ ఎవరితో మాట్లాడకపోవడం వల్ల స్క్రీన్ స్పేస్ దక్కట్లేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు మధ్యలో ఒక డిస్కషన్ ఏమొచ్చింది, ఇమాన్యుయల్ చెప్తున్నారు బర్నీ గారికి, తనకి
తనుజకి ఆల్రెడీ ఇమాన్యుయల్ కాదు రాము గారు చెప్తున్నారు భరణి గారికి. ఏమని చెప్తున్నారు, తనుజ ఫస్ట్ నుంచి మీ దగ్గర నాన్న నాన్న అని ఉంది కదా, ఇప్పుడు కళ్యాణ్ కలిశాడు, కళ్యాణ్తో ఉంటుంది. ఇన్ కేస్ చూసే వాళ్ళకి ఒకవేళ అసలు మీతో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో తెలుసా భరణి గారు, అసలు తనుజ మాట్లాడకపోయేదిలే కానీ ఇన్ కేస్ చూసే వాళ్ళకి ఏమైనా అంటే ఫస్ట్ నాన్న నాన్న అని బర్నీ గారితో తిరిగింది, ఇన్కేస్ తర్వాత కళ్యాణ్ పరిచయం అయ్యాక మళ్ళీ బర్నీ గారిని వదిలేస్తుంది అనే టాపిక్ వస్తుందేమో అని చెప్పి మీతో మాట్లాడుతుంది, కానీ అసలు తనకి మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదని రాము గారు చెప్తున్నారు. ఈ రాము గారికి కళ్యాణ్ గురించి అండ్ తనుజ గురించి ఎందుకు అంత గ్రజ్జు పెట్టుకున్నాడో అర్థం కావట్లేదు. కావాలని వాళ్ళని అట్లా పోర్ట్రేట్ చేస్తున్నారా, వీళ్ళు హౌస్లో అంతే చేస్తున్నారా, బిగ్ బాస్ అంతే చేస్తున్నాడా అర్థం కావట్లేదు. హౌస్లో హౌస్ మేట్స్ అంతే మాట్లాడుకుంటున్నారు, బిగ్ బాస్ స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. నెక్స్ట్ రీతు అండ్ మాధురి గారి గొడవ. ఈ రీతు అండ్ మాధురి గారి గొడవ అందరూ మాట్లాడుకుంటున్నారు అక్కడ కూర్చొని. అయితే నైట్ ఎవరు మాట్లాడుకోవద్దు, మాకు నిద్ర పట్టట్లేదు, మా హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీరు మాట్లాడుకోవడానికి వీలు లేదు బెడ్రూమ్లో అని మాధురి గారు చెప్తున్నారు. సో రీతు అంది ఇదేం బిగ్ బాస్ రూల్ కాదు కదా అని రీతు అంది. ఓకే మాధురి గారు చెప్పింది ఓకే తనకి డిస్టర్బ్ అవుతుందని, కానీ అది చెప్పే విధానం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కటి ఏదో కమాండింగ్ లాగా రూల్ లాగా ఆవిడే బిగ్ బాస్ లాగా చెప్తున్నారు. అయితే బిగ్ బాస్ రూల్లో లేదు కదా ఇది, మీరు ఎందుకు చెప్తున్నారు, సంథింగ్ బిగ్ బాస్ రూల్లో లేదు కదా అని రీతు అన్నది. అంటే మాకు హెల్త్ ఇష్యూ వస్తుంది, మా నిద్ర పట్టట్లేదు అంటే బిగ్ బాస్ రూల్లో లేకపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రీతు మీద రైజ్ అవుతుంది ఈవిడ. సో నిజమే కదండి, ఇప్పుడు బిగ్ బాస్కి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తేనే కదా ఆయన రూల్స్ పెట్టేది, రూల్స్ చేంజ్ చేసేది. అంటే లైట్స్ ఆఫ్ చేసేది ఎందుకు, పడుకోమని చెప్పేది ఎందుకు, అన్నీ ఆఫ్ చేసేది ఎందుకు, మార్నింగ్ సాంగ్ పెట్టేది ఎందుకు, లేవడానికే కదా. అంటే లైట్స్ ఆఫ్ చేశారని బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేశారంటే బిగ్ బాస్ పడుకోమనే కదా అర్థం అని మాధురి అంటది. ఓకే అండి, లైట్స్ ఆఫ్ చేశారు కానీ దానికి పడుకోమని అర్థం కాదు కదా. ఇంకా మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు, ఉండేవాళ్ళు ఉంటారు, పడుకునే వాళ్ళు పడుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. అది బిగ్ బాస్కి ప్రాబ్లం అయితే, అది బిగ్ బాస్లో రూల్ అయితే బిగ్ బాసే చెప్పేవాళ్ళు కదా. ఈ టైంలో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఎవరు మాట్లాడుకోవద్దు, ఇన్ కేస్ నిద్ర పట్టకపోయినా సైలెంట్గానే ఉండాలని బిగ్ బాస్ చెప్పేవాళ్ళు కదా. సో ఈ మాధురి గారేంటి ఒక కమాండర్ లాగా బిగ్ బాస్ ఇంటిని బిగ్ బాస్నే కమాండ్ చేయాలని రూల్ చేయాలని చూస్తున్నట్టుంది చూస్తుంటే. ప్రతి ఒక్కళ్ళు ఆమె కింద బొమ్మల్లాగా ఉండాలని, ఆమె చెప్పిన మాట వినాలని, ఆమె రూలింగ్లో ఉండాలని చూస్తుంది. కానీ ఎందుకుంటారండి, ప్రతి ఒక్కళ్ళు గేమ్ ఆడడానికే వచ్చారు. ఎవరు ఒకరిని రూల్ చేయడానికి కానీ, ఒకరిని కమాండ్ చేయడానికి కానీ, ఒకళ్ళ కింద పని చేయడానికి కానీ ఎవరూ రాలేదు. అందరూ సమానమే ఈ బిగ్ బాస్లో, అందరూ మాట్లాడుకుంటారు, అందరూ పనులు చేస్తారు, అందరూ గేమ్స్ ఆడతారు. సో దానికి మాధురి గారు మాత్రం ఇట్లా కమాండింగ్ చేయాలని చూస్తున్నారు, ఏ ఒక్కరు పడరండి. అయితే రీతు గట్టిగా సమాధానం చెప్పింది లేండి, మేమే మీరు చెప్పినట్టు మేము ఎందుకు వింటాము, బిగ్ బాస్ నాకు ఆ రూల్ చెప్తే నేను బిగ్ బాస్ చెప్పింది వింటా అంటే నీకు నచ్చకపోతే మీరు బయటకు వెళ్ళిపోండి అంటే మీరు కూడా చిరాకు మాట్లాడతారండి, నేను నచ్చకపోతే మీరు బయటకు వెళ్ళిపోండి అని రీతు అంది. నువ్వు మాట్లాడకపోతే బయటకు వెళ్ళిపోండి మాధురి అంటే రీతు కూడా దానికి సమాధానం చెప్పింది, మీరు మాట్లాడితే నాకు చిరాకు వచ్చేస్తుందండి, మీరు బయటకు వెళ్ళిపోండి ముందు అని. అంటే మరి ఈ నైట్ మాట్లాడకుండా ఉండే విషయం అయితే నువ్వు కూడా బయటకు వెళ్ళిపో అని అంది. అయితే నీకు ఇబ్బంది ఉంటే మీరే బయటకు వెళ్ళండి అని ఈవిడ, మీకు ఇబ్బంది ఉంటే మీరే బయటకు వెళ్ళండి అని ఆవిడ. ఇద్దరు రీతు మాధురి ఇద్దరు నువ్వు బయటకు వెళ్ళంటే నువ్వు బయటకు వెళ్ళని ఇద్దరు అనుకున్నారు. సో ఈ విషయం గురించి ఇలా చర్చ జరుగుతుంటే మధ్యలో రాము అంటారు, ఆవిడ లోపల అంటే గేమ్ మొత్తం అయిపోయింది, ఆ విషయం సాల్వ్ అయిపోయింది, ఇంకా సరే అని కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకా ఈ రాము ఏం చేశాడు, ఆవిడ లోపలికి వచ్చినప్పుడు చెప్పారు అంటే కొంచెం చిన్నగా మాట్లాడుకోండి, డిస్టర్బ్ అవుతుంది, నేను నిద్రపోతాను అని. మేము అప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడాం కదా అని ఆయేషతో అంది. వెంటనే దివ్య రివర్స్ అయిపోయింది. ఏమని, ఇప్పుడు నువ్వు మంచోడు అవ్వాలని నువ్వు చెప్తున్నావా రాము, ఇప్పుడు ఇష్యూ మొత్తం అయిపోయింది, టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు వీళ్ళందరిలో మంచోడు అవ్వాలా, మేము చెడ్డోళ్ళం అవ్వాలా, బిగ్ బాస్ ఆ రూల్ చెప్పలేదు, నువ్వు ప్రతిదానికి ఇట్లా చేయమాకు రాము అని రాముకి గట్టిగా ఇచ్చి పడేసింది. సో నెక్స్ట్ ఏంటంటే భరణి గారను ఈవిడ దివ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే దివ్య అంటే క్లోజ్గా రీతుతో మాట్లాడడం భరణి గారికి నచ్చలేదంట. అయితే ఆ పిల్ల నన్ను అసలు నామినేషన్స్ నేను చేసిద్ది అనుకోలేదు, తనకి నేను సపోర్ట్ చేసిన, తను నాకు క్యాప్టెన్సీ అందరూ
క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ అవ్వాలంటే బర్నీ గారికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే అప్పుడు టెనెంట్స్ అందరు నాకు సపోర్ట్ చేస్తారు, కానీ రీతు మాత్రం నాకు అపోజ్ చేసింది. ఇప్పుడు కూడా ఆ పిల్ల నన్ను నామినేట్ చేసింది. అయినా నువ్వు తనతో అంత క్లోజ్గా మాట్లాడడం నాకు నచ్చలేదు దివ్య అని అన్నాడు. అంటే బర్నీ గారు, నేను అంత క్లోజ్గా తనతో ఎక్కడ మాట్లాడుతున్నా, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మిగతా వాళ్ళు ఫీల్ అవుతే నేనేం అనుకునేదాన్ని కాదేమో, కానీ మీరు అలా ఫీల్ అవుతుంటే నాకు ఎలానో ఉంది. అసలు మిగతా వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మీరు ఎలా అర్థం చేసుకుంటారు అలా తప్పుగా నన్ను? అసలు మీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారని. అయినా ఒక రీతుతోనే కాదు కదా, అక్కడ 5 మంది ఉన్నారు, వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నా. అయినా మీకు అక్కడ రీతు ఒక్కతే ఎందుకు కనిపించింది? రీతుని ఒక్కదాంతోనే మాట్లాడుతున్నాను మీరు ఎలా అన్నారు అని ఏడ్ చేసుకుంటూ, అంటే మీ తర్వాత కొంచెం నాకు మంచిగా అనిపించిన బాండ్ కొంచెం వాళ్ళతో కదండి, అందుకే మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, కానీ మీరు ఇలా అనుకుంటే అసలు నాకు ఎలానో అనిపిస్తుందని ఏడ్చేస్తుంది. ఆమె ఏడుస్తుంటే వెనక్కి భరణి గారు కూడా ఏడుస్తున్నారు. అయితే ఇంకా భరణి గారు ఏడుస్తుంటే ఫస్ట్ దూరం నుంచి ఏడవకండి అంది. తర్వాత దగ్గరకు వచ్చింది, భరణి గారు మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు ఎలానో అనిపిస్తుంది అని చెప్పారు. అదేం లేదు, ఏడవట్లేదులే అన్నారు. నిన్ను కమెంట్ చేసేంత సీన్ ఏం నాకు లేదు కానీ దివ్య, కాకపోతే నేను నార్మల్గా నీకు చెప్తున్నాను అని చెప్పారు. ఇంకా చేశారు అది తిను, సారీ సార్ మీరు ఫీల్ అయినట్లయితే సారీ బర్నీ గారు అని చెప్పేసింది. ఇంకా ఆ ఇష్యూ అక్కడితో అయిపోయింది వాళ్ళిద్దరిది. అంతలోకి రాము వచ్చేసారు లోపలికి. దివ్య రాముతో చెప్తుంది, రాము నువ్వు ఓకే అంటే నీ మీద నాకు ఏదో గ్రడ్జ్ ఉందని ఏదో అనాలని కాదు, ఏమంటే నువ్వు అందరిలో అట్లా అయిపోయిన తర్వాత నువ్వు అలా తీస్తే నువ్వు మంచోడి యువతలో చెడ్డోళ్ళలాగా ఉంటుంది, అందుకే అలా తీయకూడదు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఈ మధ్యలో ఆయేష వచ్చి, రాము నాకు అర్థమైంది ఏంటో చెప్పనా, నువ్వు మధ్యలో అసలు అలా మాట్లాడకూడదు, అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదని వాళ్ళు చెప్తున్నారు, అది నాకు అర్థమైందని టక్కున ఒక మాట ఇసిరేస్తే ఆ పిల్ల వెళ్ళిపోతుంది. ఈ ఆయేషని చూస్తుంటే ఎలా ఉంది అంటే ఫస్ట్ వీళ్ళందరినీ విడగొట్టాలి, ఉన్న బాండ్లన్నీ విడగొట్టాలి అని చూస్తుంది. ఆల్రెడీ ట్రై చేస్తుంది ఆవిడ, అదే మైండ్లో పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు తనుజ గారిని, వరణిని, దివ్యాని, ఇప్పుడు రాముని, వీళ్ళందరినీ ఎవరికి వాళ్ళని చేయాలి. ఫస్ట్ వీళ్ళు వచ్చి మంచి బాండ్ ఏర్పరచుకున్నారు కదా, ఫస్ట్ కదా వీళ్ళందరూ వచ్చింది. సో ఇలా ఏర్పరచుకున్న బాండ్ని అందరినీ వేరు చేసేస్తే ఇప్పుడు వీళ్ళకి వైల్డ్ కార్డ్స్కి ఈజీ అయిపోతుంది అనమాట గేమ్. వీళ్ళందరూ కలిసి ఉంటే వీళ్ళు ఆడలేరు కదా, వీళ్ళు వచ్చింది ఇప్పుడే కదా, వీళ్ళు బాండ్ ఫామ్ చేసుకునే లోపు ఆల్రెడీ పాత వాళ్ళు బాండ్ ఫామ్ చేసుకుని ఉన్నారు కాబట్టి ప్రతి గేమ్లో వీళ్ళకి ఈజీ అవుతుంది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కన్నింగ్ స్ట్రాటజీ ఆయేష ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరినీ విడగొట్టాలి, బాండింగ్స్ అనేవి దూరం చేయాలి. దూరం చేసిన తర్వాత ఒక్కొక్కరు సింగిల్గా ఉంటే వీళ్ళు గెలవడం కష్టం కదా. సో ఈ ఆయేష వాళ్ళ మీద గెలవచ్చని ఆవిడ తొక్కల స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. సో వాళ్ళందరినీ విడగొట్టాలని చూస్తుంది. వాళ్ళకే మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయ్యే విధంగా ఈ పిల్ల మాటలు మారుస్తుంది. అసలు ఆయేష సింగిల్ స్టాండర్డ్ అమ్మాయే కాదు, డబుల్ స్టాండర్డ్స్ అమ్మాయి. ఒక మాట ఒక దగ్గర చెప్తుంది, ఇంకో మాట ఇంకో దగ్గర చెప్తుంది. ఈ ఆయేష గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. అర్థమవుతుంది, ఎట్లా కన్నింగ్ స్ట్రాటజీస్ చేస్తుంది. ఒక దగ్గర ఒక మాట చెప్తుంది, మళ్ళీ అదే మాట తెచ్చి ఇంకొకరి దగ్గర ఇంకొక మాట చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఉంది దివ్య రేషన్ మేనేజర్ నచ్చలేదని మాధురి గారు అన్నారు, మారుద్దాము రేషన్ మేనేజర్ నచ్చదని చెప్పారు. ఈవిడ అప్పుడు తల ఊపి మళ్ళీ తిని అడిగాడు కదా, కళ్యాణ్ అడిగాడు కదా రేషన్ మేనేజర్ మీకు నచ్చిందా నచ్చలేదంటే, రేషన్ మేనేజర్తో నాకేం ఇబ్బంది లేదు, నాకేం ప్రాబ్లం లేదని మళ్ళీ కళ్యాణ్కి చెప్పింది. సో డబుల్ ఫేసెస్ అనమాట ఆమెకి, సింగిల్ ఫేస్ కాదు. ఒక ఫేస్ ఒకలాగా, ఒక ఫేస్ ఇంకొకలాగా అందరికీ చూపిస్తుంది. అట్లా అది బయట గేమ్ చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది ఈ ఆయేష గురించి. ఇంతమందిలో ఎవరు అనిపించలే కానీ ఈ ఆయేష వచ్చిన కానీ చాలా అంటే చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది అసలు నాకు. నెక్స్ట్ ఈ పవన్ ఉన్నాడు కదా, పవన్ రమ్య మాట్లాడుకుంటున్నాడు. డెమోన్ పవన్ రమ్య ఏంటంటే పవన్ రీతుతో ఉండడం వల్ల తన గేమ్ చెడిపోతుందంట, రీతుతో ఉండడం వల్ల తన ఆట పడిపోతుందంట, రీతు ఏమో వాడుకుంటుందంట పవన్ని. ఈ స్టేట్మెంట్ రమ్య బాగా పాస్ చేస్తుంది. అసలు రమ్యను ఆయేష వాళ్ళిద్దరు ఏ విధంగా అసలు అలా స్టేట్మెంట్లు పాస్ చేస్తారో నాకైతే అర్థం కాదు. స్ట్రైట్గా మొహం చెప్పేస్తున్నారు. రీతుతో అంట మాట్లాడొద్దంట, రీతుతో ఉండొద్దంట. పవన్ రీతుతో ఉంటే పవన్ గేమ్ ఎఫెక్ట్ అవుతుందంట, పవన్ ఆడే విధానం ఎఫెక్ట్ అవుతుందంట, మాట్లాడొద్దంట అసలు అలా చెప్తుంది ఆవిడ. ఈ ఆయేష కూడా అంత, ఆయేష తనుజని పెట్టుకొని వచ్చింది, ఈ రమ్య ఏమో రీతుని పెట్టుకొని వచ్చిందేమో కొంపదీసి. అందుకే పాప రీతుని పవన్ని విడదీయాలని చూస్తుంది ఆవిడ. తనుజని ఆల్రెడీ దూరం చూస్తూనే ఉన్నారు భరణి సార్కి కానీ దివ్యకి కానీ.
తనుజని ఆల్రెడీ ఆ పిల్ల ఆయేషా దూరం చేసే పనిలోనే ఉంది, తనుజాని సింగిల్గా చేయాలి అని. ఈ రమ్యనేమో పవన్ నుంచి రీతుని విడదీయాలని స్టార్టింగే చెప్పారు కదా, మైండ్లో పెట్టుకొని వచ్చారు అని. సో రమ్యనేమో ఇటు బాండ్ విడదీయాలని చూస్తుంది, ఈ తనుజ వాళ్ళ బాండ్స్ ఏమో ఆయేషా విడదీయాలని చూస్తుంది. వీళ్ళ కన్నింగ్ స్ట్రాటజీస్ ఏంటో అండి బాబు, మామూలు కన్నింగ్ స్ట్రాటజీస్ కావు అసలు. ఇంకా పవన్తో ఈ విషయం చెప్తే అది రీతుకు తెలిసింది. రీతు అడిగింది, తను నాతో మాట్లాడొద్దన్నా ఉండొద్దన్న దాన్ని గేమ్ ఎఫెక్ట్ అవుతుందా, నీకు ఇవన్నీ రమ్య చెప్పింది కదా, మరి మాట్లాడవా ఏంటి, నువ్వేం చెప్పావు సమాధానం అంటే, అట్లయితే లేదు ఏం అవసరం లేదు అని చెప్పేసిన, నేను ఏమనలేదు అని పవన్ చెప్పాడు. అసలు ఈ రమ్య తన గేమ్ తను చూసుకోకుండా ఎందుకు పవన్ వెనకాల పడుతుంది? ఏమైనా ఫస్ట్ నుంచి పరిచయం వాళ్ళిద్దరు, లేకపోతే ఫ్రెండ్సా? వచ్చి అది కాదురా ఇది కాదురా ఇదిరా అదిరా ఇట్లా రా అని చెప్పి ఆ పవన్ని అట్లా చేయడానికి. ఫస్ట్ నుంచి రీతు అని పవన్ ఓకే, మనం ఫస్ట్ నుంచి ఒకే ఇంట్లో ఒకే దగ్గర కలిసినప్పుడు, మన దగ్గర ఒక ఫోన్ కూడా లేనప్పుడు, ఒక ఫ్రెండ్తో ఖచ్చితంగా ఏదో ఒక మనిషితో మనకి పరిచయం ఏర్పడుతుంది. కొంచెం మంది ఎలా క్లోజ్గా ఉంటారు, కొంచెం మంది ఉండరు. సో ఆ క్లోజ్గా ఉన్న మనుషులతో కంఫర్టబుల్గా మనకి అనిపించినప్పుడు వాళ్ళతో మనం కలిసి ఉంటాం. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకుంటాము. ఇన్కేస్ మనకి ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తాము, నవ్వు వచ్చినప్పుడు నవ్విస్తాము, వాళ్ళకి జోకులు చెప్తాము. ఇన్ని చేస్తాం మనము. నీకు ఆ బాండ్ తప్పగా ఎలా అనిపిస్తుంది అంటే, తనతో ఉంటే గేమ్ ఇలా పాడవుతుంది అంటే నువ్వు లవ్ చేస్తున్నావు తనని. ఒక లవ్ అనే కాదండి, ఓకే అది ఎఫెక్షన్ అయ్యి ఉండొచ్చు ఇన్కేస్, అది తర్వాత వాళ్ళు బయట చూసుకుంటారు. నీకేం అవసరం, అది నార్మల్గా ఫ్రెండ్షిప్పా లేకపోతే ఎఫెక్షనా లవ్వా అనేది వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు ఇక్కడ కాదు, రేపు ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇన్కేస్ అది లవ్ అయితే బయట ట్రావెల్ అవ్వచ్చు. అది మీకేం అవసరం అది ఇప్పుడు ఇక్కడ. మీరు వాళ్ళ బాండ్స్ విడదీసే స్ట్రాటజీస్ కాకపోతే అవి, ఆ స్ట్రాటజీతోనే మీరు వచ్చారు. ఇక్కడ చేస్తుంది అదే. మీరు స్ట్రాటజీతో వచ్చారు ఆ బాండ్స్ విడదీయాలి అనేది, కానీ వేరే రకంగా కూడా తీసుకోండి. అంటే మీరు కలిసి గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఆడొద్దని అలా చూసుకోండి. మీరు పర్సనల్లోకి ఎందుకు పోతారు? పర్సనల్స్ గురించి ఎందుకు కొడుతున్నారు అంటే, లవరా అంటే దానివల్ల గేమ్ చెడిపోతుంది. ఆ లవ్ విషయాలు అవన్నీ పక్కన పెట్టేయండి. ఎమోషనల్ అవుతున్నావు నువ్వు, ఎమోషనల్ ఫీల్వి బకరావి అని చెప్తుంది, బకరా అని చెప్తుంది పవన్కి. అయినా పవన్ ఏం మాట్లాడడం లేదు. అయితే ఇప్పటివరకు పవన్ ఎక్కడ ఎమోషనల్ ఫీల్ లాగా కనిపించలేదు. తన గేమ్ ఆడాల్సిన ప్రతి చోట 100% ఇస్తూ వచ్చాడు. తనకు కావాల్సిన చోట మాట్లాడుతూ ఉన్నాడు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మంచిగా ఉంటాడు కూడా పవన్. కానీ ఈ రమ్య రీతు మీద పవన్ మీద అలా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్స్ పెట్టారు. బిగ్ బాస్ డైరెక్ట్గా 5 స్టార్ వాళ్ళని క్యాప్టెన్సీ కంటెండర్స్గా అనౌన్స్ చేశారు. సో ఏమంటే, అసలు ఎందుకు బిగ్ బాస్ ఆ 5 స్టార్కి అంత అడ్వాంటేజెస్ ఇస్తున్నారు, అంత ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళని ఎంచుకోమని చెప్తే వాళ్ళు ఎవరెవరిని ఎంచుకున్నారు, దివ్యని, భరణి గారిని, తనుషని, నెక్స్ట్ సంజన గారిని, సుమన్ని ఎంచుకున్నారు. అయితే వీళ్ళు ఫస్ట్ గోల్ వీళ్ళేశారు, బాల్ గోలు ఆ టాస్క్లో వేసి ఫస్ట్ భరణి గారిని తీసేశారు, తర్వాత సెకండ్ దివ్యని తీసేశారు, థర్డ్ సంజన గారిని తీసేశారు, ఫోర్త్ తనుజని తీసేశారు. మొత్తం వాళ్ళు గెలుస్తూ ఓకే, ఫిఫ్త్ ఇంకా సుమన్ గారు మిగిలిపోయారు. వీళ్ళు 6 క్యాప్టెన్సీ కంటెండర్స్ అనమాట. ఇంకా ఈసారి ఒక్క క్యాప్టెన్ కాదంట అండి, 2 క్యాప్టెన్స్. రూల్స్ చేంజ్ అయ్యాయంట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం టాపిక్స్ ఉన్నాయి? ఇంకా ఏమైనా మర్చిపోయామా మనం చెప్పండి. ఓకే, ఇంకోటి చిన్నది ఉంది. హౌస్లో ఒక టాస్క్ లాగా జరిగిందనమాట. ఏంటంటే అది ఉంది కదా, అది మూవీ పేరు ఐడియా రావట్లేదు. ఏ మూవీ రాము రేము. ఓకే, వీళ్ళు నందిని వీళ్ళు ఉంటారు కదా, మూవీ పేరు ఐడియా రావడం లేదు నాకు. ఫేమస్ ఇది అసలు.
అయితే ఆ మూవీ రోల్ చేశారు. ఇమ్మాన్యుయల్ ప్రోమో అంట భలే చేశాడు అసలు, చాలా బాగుంది. కామెడీ స్కిట్ లాగా. రమ్య కూడా బాగా చేసింది. రమ్య ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు. రమ్య ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుంది. తన గేమ్ అలానే ఉంటే బాగుంటుంది. కానీ వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని వీళ్ళని చెడగొట్టాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా బయటకే వచ్చేస్తుంది ఆవిడ. ఇమ్మాన్యుయల్ ఓకే బాగా ఆడుతున్నాడు, కానీ తను కూడా మ్యానిపులేటెడ్గా ఉంటాడు. అటు ఒకలాగా మాట్లాడతాడు, ఇటు ఒకలాగా మాట్లాడతాడు, అదొక రకంగా చేస్తాడు, ఇదొక రకంగా చేస్తాడు. సో చూద్దాం, తను కూడా నెక్స్ట్ పోను పోను ఇంకా ఈ వైల్డ్ కార్డ్స్ చేతుల్లో పడి ఇంకా మ్యానిపులేట్ అయిపోతాడా ఏమో అనిపిస్తుంది నాకు. ఇప్పటికే చాలా వరకు మ్యానిపులేట్ అయిపోయాడు, వైల్డ్ కార్డ్స్ మాయలో పడిపోయాడు ఆయన. కానీ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ కానీ, టైమింగ్ సెన్స్ కానీ, గేమ్ ఆడే విధానం కానీ చాలా బాగుంటుంది. సో ఇలానే ముందుకెళ్తే మాత్రం ఇమాన్యుయల్ టాప్ 5లో ఉంటాడు. కానీ ఎవరి చేతిలో అన్న మ్యానిపులేట్ అయితే మధ్యలోనే వచ్చేస్తాడు, చూడాలి. కానీ ఇమాన్యుయల్ టాప్ 5 వరకు ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే తన మధ్యలో వెళ్ళిపోతే తన ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతాను చాలా. తన గేమింగ్ స్పిరిట్ కూడా, స్పోర్టివ్నెస్ కూడా బాగుంటుంది ఇమాన్యుయల్. మంచిగా తను రిసీవ్ చేసుకునే విధానమైన, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానమైన బాగుంటుంది. ఓకే అండి, ఇవి విశేషాలు. ఇంకా టాపిక్స్ ఏమన్నా ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ కానీ కంటెంట్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీరు వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను, నా వాచెస్కి హెల్ప్ అవుతుందని, నా వ్యూస్కి హెల్ప్ అవుతుందని. సో నెక్స్ట్ ఎపిసోడ్తో నెక్స్ట్ రోజు వచ్చేస్తాను. సో థ్యాంక్ యూ అండి అందరికీ.